సార్ నేను చేస్తుంది ఒక సేవ సార్. ఒక సేవ అనేది చెప్పుకుంటే వచ్చేది కాదు. ఒక మనిషి ఈ చేయితోటి చేస్తే ఆ చేయికి తెలియకూడదు. ఓ కంటి బొమ్మల చెత్త పడ్డ ఈ కన్నుకు బాధ, ఈ కన్ను పడ్డ ఈ బాధ. అలాగే నేను చేసిన సేవ కూడా ఒకటి చెప్పుకోకుండా మా కుటుంబం అంతా దీనికి అంకితం అయిపోయి దీన్ని మా స్వతంత్రంగా మేము చేస్తున్నాము. అలాగే ప్రజలు కూడా మమ్మల్ని ఆదరిస్తారు. శివన్న ఎక్కడున్నామంటే ఒక శివన్న అనే ఒక పదానికే మేము దాసోహం అయిపోయినాం ఇక్కడ. ఇది మాకు మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఇలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాము. ప్రపంచంలో ఎవరికి ఏం దక్కిందో ఎవరికి ఏం దక్కలో మాకు తెలియదు, కానీ ఒక శివుడు రూపంలో నేను ఒక కాటి కాపరిగా ఇక్కడ పనిచేస్తున్నా. ఆ పనికి ఇప్పుడున్న సమాజంలో అడిగిన దానికి ప్రతిఫలం ఏంది? రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రభుత్వం అంతా మమ్మల్ని మా వైపు చూస్తుంది, మమ్మల్ని గమనించారు, మమ్మల్ని ఆదుకుర్రు. ఇప్పుడు నా భార్య కూడా అదే నాతో పాటు చేస్తుంది. కారణం చేస్తుందంటే నేను లేని పక్షాన ఇది జరిగినప్పుడు తను నేనున్నాను సార్ అని ముందరికి వస్తుంది. అలాగే మా అబ్బాయి కూడా నేనున్నానని ముందరికి వస్తుండు. మా ముగ్గురము ఇంత కష్టపడుతున్నందుకు ప్రభుత్వం గుర్తించి మీడియా మిత్రులు అందరూ మమ్మల్ని ఒక గుజ స్తంభాలుగా మమ్మల్ని మోసి మా కష్టాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏం ఆశించట్లేదు వీళ్ళకి ఏదైనా చేయండి అని అంత పెద్ద అధికారి దగ్గర తీసుకోవడం మాకు చాలా సంతోషం అనిపిస్తుందన్న.